పాపం ద్వారాగా దేవునికి మనకి దూరం అయిపోయింది. మరి ఆ పాపాన్ని తొలగించాలంటే ఎవరు కావాలి? పరిశుద్ధుడైన వాళ్ళు కావాలి. ఆదాము లాంటి పాపం చేయని వాళ్ళు కావాలి. అప్పుడు పరిశుద్ధుడైన యేసు, ఆ తండ్రి అయిన దేవుడి సంకల్పం ఏదైతే చూశాడో, చేయబడక ముందు ఆయన సంకల్పం నెరవేర్చడానికి యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వచ్చాడు. అందుకే ప్రతి పిల్లవాడికి ఏం చేయాలి? అల్లుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇదే బాలుడు నడవలసిన త్రోవ. ఏది? పాపము చేయని త్రోవ. ప్రతి ఒక్కరిని దేవుని ఎలాగైతే యేసుక్రీస్తుల వారు ప్రేమించాడో, ప్రతి ఒక్కరు యేసుక్రీస్తుల వారు లాగా ఈ భూమి మీద జీవించాలని ప్రతి ఒక్కరిని దేవుడు కోరుకుంటున్నాడండి. అందుకేనండి మహానుభావుడు యేసుక్రీస్తుల వారు తండ్రి దగ్గర నుంచి భూమికి వచ్చి తన ప్రాణం పెట్టి ఈ భూమి మీద బ్రతికిన దినములంతా దేవుని ప్రేమ చూపించింది. ఎందుకు? ఆయన ప్రేమ ఎలాంటిదో ఆదాముల ద్వారా నెరవేరింది. ప్రతి ఒక్కరు మారు మనసు పొందిన ప్రతి ఒక్క తల్లిదండ్రుల్లాగా నెరవేరాలి. నవీన్ గాని సిపోరా గాని వాళ్ళకి పుట్టిన గర్భఫలం ప్రతి ఒక్కళ్ళు ఎలాగ పెరగాలి? వాళ్ళు ఎలాగ దేవుని ప్రేమ ఎలాగైతే ఉన్నదో ఈ భూమి మీద అలాగ ఆ కుటుంబమే కాదు, ఈ సంఘాల మధ్య విభేదం, సంఘాలు అది దేవుని ప్రేమనండి. ఒక సంఘం మరో సంఘం ప్రేమించట్లేదంటే దేవుని ప్రేమ వాళ్ళలో ఉన్నదా? పల్లెలో ఇదే మన ఇంటి పార్టీ వాళ్ళంటే వాళ్ళ దేవుని ప్రేమ ఉన్నదా? ఏదండి? అసలు నుంచి కుటుంబ కూడికల నుంచి ప్రతి ఒక్కరి నుంచి వేసి దేవుని వాక్యం వింటున్నాం, వదిలేస్తున్నాం, ఎన్నో జరిగిస్తున్నాం, కానీ దేవుని ప్రేమ మనలో ఉన్నదా? వాక్యం ఎవరు గైకుంటారో వారిలో నిజముగా, అందుకే గైకునేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు ఉన్నారు, వినేవాళ్ళు ఉన్నారు, అట్లా ఎన్ని చేసేవాళ్ళు ఉన్నారు, కానీ గైకునేవాళ్ళు లేరు. అందుకే దేవుని ప్రేమ ఎవరిలో ఉంటది అన్నాడు? ఎవరైతే దేవుని వాక్యాన్ని గైకుంటారో వారిలో నిజముగా దేవుని ప్రేమ. ఆ ప్రేమ మనలో ఉన్నదో లేదో జాగ్రత్తగా మీ హృదయాన్ని మీరే పరిశీలించుకోండి. చెబుతున్న నాకు కాదు, మీకు కాదు, ప్రతి ఒక్కరికి దేవుని ప్రేమ మనలో ఉండాలని ఆ యేసుక్రీస్తుల వారి ద్వారాగా తన సంకల్పాన్ని నెరవేర్చారు. ప్రేమైన దేవుని వారులారా.